రారా, వీడి మీద సంతకం చేయి. ఓకేనా డాడీ? ఓకే నాన్న. ఇంతకీ ఆ అమ్మాయిని ఎప్పుడు ఆఫీస్కి రమ్మంటారు డాడ్? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే రమ్మంటాను. ఈ రోజు నుంచే తను డ్యూటీలో జాయిన్ అయిపోతుంది. ఇప్పుడా? అంటే తను ఇక్కడే ఉందా? అవును. అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా రమ్మనండి. రమ్మని చెప్తా. అందంగా ఉంటుందంటున్నారు, తనని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉంది. విష్ణు. విష్ణు ఏంటి డాడ్? అమ్మాయి అని చెప్పారు కదా. అమ్మాయేరా. ఆ అమ్మాయి అసలు పేరు విష్ణుప్రియ. విష్ణుప్రియనా అంటే? అమ్మా విష్ణుప్రియ, రామ్మా. అక్కడే ఆగిపోయావేంటమ్మా? కుడికాలు లోపలికి పెట్టిర్రా. రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ విష్ణుప్రియ. ఈ రోజు నుంచి నువ్వు మా అబ్బాయికి పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆ అగ్రిమెంట్ కూడా అయిపోయిందమ్మా, నువ్వు కూడా సైన్ చేయాలి. బాబు కృష్ణ, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. రామ్మా. ఒక్క నిమిషం. తను 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 మీకు తనే? తను నీకు తెలుసా? మరి ఇంకేంటి, నువ్వు సైన్ చేయమ్మా.
సార్ సార్ పిఏ అన్నారు. సార్ పేరు అది పరిచయం చేయరా? వై నాట్? హీస్ మై సన్ కృష్ణ. నువ్వు పిఏగా పనిచేయాల్సింది తన దగ్గరే. ఓ, గ్లాడ్ టు మీట్ యూ కృష్ణ సార్. ప్లీజ్ సార్. ఏయ్, నువ్వు ఆటో లేదు సార్, నేను క్యాబ్లోనే వచ్చాను. కాదు, ఆటో. ఆటో ఏంట్రా? అసలు ఆటోకు నీకు సంబంధం ఏంటి? నువ్వు కార్లలో కదా తిరుగుతావు. చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా కార్లలో తప్ప ఎప్పుడు ఆటోలో వెళ్ళిన దాఖలాలు లేవు కదరా మనకి. ఆటో అంటావేంటి ఇప్పుడు? కొంపదీసి డాడ్ 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 డాడ్, నువ్వు బాగా వర్క్ చేస్తే నీ అగ్రిమెంట్ ఆటో రెన్యువల్ అవుతుందని చెప్తున్నా, అంతే. అలాగా? నువ్వు ఆటో అనగానే నాకేదేదో అనుమానం వచ్చేసిందిలే. డాడ్ డాడ్, తన క్వాలిఫికేషన్ అది చెక్ చేశారా? అవునా? చెక్ చేసి ఇచ్చాను. ఆయన చెక్ చేయకుండా జాబ్ ఎలా ఇస్తారు చెప్పు? అవును, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఊరికే డాడ్, జస్ట్ నేను తెలుసుకుందామని. వామ్మో, పొరపాటున ఇది ఆటో ప్రియా అని చెప్పానంటే మొత్తం మ్యాటర్ అంతా లీక్ అయిపోయి ఉండేది. నోరు తెరవకుండా ఉంటేనే బెటర్. చూడమ్మా ప్రియా, నువ్వు కేవలం ఆఫీసులోనే కాదు, ఆఫీసులో, ఇంట్లో, బయట ఎక్కడైనా సరే నువ్వు మా కృష్ణనే ఫాలో అవుతుండాలమ్మా. వాడి బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే సార్, చూస్తారుగా. ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా సార్ వెనకాలే ఉంటాను. ప్రతిదీ చూసుకుంటాను. ఓకేనా సార్? అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం? ఆఫీస్కి బయలుదేరండి. ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ నేను మీ ఇంటికి కొరియర్ చేస్తాను. అలాగే సార్. కృష్ణ గారు, మనం బయలుదేరదామా? అయ్యో, ఇలా ఇవ్వండి సార్, నేను మీ పిఏ. ఇక ఇలాంటివన్నీ నేనే చూసుకుంటాను. పదండి సార్.